ఫలితం కావాలి మనకి. కాళహస్తి ఎడదామా, కాశీ పెడదామా అని ఆలోచిస్తాం, కానీ ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు జపం చేద్దామని మనం ఆలోచించాం. వీఆర్ వెరీ బిజీ. కాళహస్తికి బిజీ లేదు, కాశీకి బిజీ లేదు, వెళ్ళిపోతాం ఇక్కడ. ఎందుకంటే అందరూ వెళ్ళడం, కబుర్లు చెప్పుకోవడం, ఈ రాగద్వేషాలు మనకు బాగా ఇష్టం. ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఎలా ఉంటుంది? ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేకే నన్ను మన్నింతురుగాకమ్మా, నిక్కచ్చిగా నిజం మాట్లాడడం నా అలవాటు. చాలామంది అనవసరంగా ఉద్యోగాలు చేస్తున్నారండి. అంత సంపాదన అవసరం లేదండి, మానేయించండి. మగ ఆడ ఇద్దరికీ చెబుతున్నాను నేను. చాలామంది అనవసరంగా చేస్తున్నారండి, అంత అవసరం లేదండి. అసలు మన పల్లెటూళ్ళలో మన వ్యవసాయాలు చూసుకుంటే లంకంత ఇల్లు, గోదావరి అంత వెనకాల దొడ్డి హాయిగా ఉండొచ్చండి. వదిలేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మొత్తం భవనం పక్కన భవనం, ఎక్కడ చూసినా కూకటపల్లి అంటే గాడ్రేజ్ షోరూమ్, బీరువాలే మొత్తం అన్నీ కూడా. బిల్డింగ్స్ అన్నీ బీరువాలే, గాడ్రేజ్ షోరూంలో బీరువాలు ఉంటాయి అలాగా. అందుకే మాకు ఈ మధ్య కొత్త ఇంట్లోకి మారదామంటే కూకటపల్లి వచ్చి 3 రోజులు తిరిగాం. వద్దు బాబు ఇదంతా అని చెప్పేసి ఎక్కడో దూరం వెళ్ళిపోయాం. ఎక్కడా ఖాళీ లేదు అసలు, మొత్తం భవనం పక్కన భవనం కట్టేశారు. శుభవార్త, B1 B2 BC ఇక ఉండవండి ఇక్కడ. అండర్ గ్రౌండ్లో ఉన్నాయే అసలు ఇంక ఉండవండి. ఇప్పుడు ప్రభుత్వం చట్టం తెస్తుంది. ఎందుకంటే మొత్తం B5 B6 పార్కింగు. ఇక పైకి లేపేయడం, కిందకి తవ్వేయడం. భూకంపం వస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? వరద వచ్చి మునిగిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? రావుస్ కోచింగ్ సెంటర్లో ఢిల్లీలో విద్యార్థులు చదువుకునే వాళ్ళు చచ్చిపోయినట్టుగా సెల్లార్లోకి నీళ్ళు వెళ్ళిపోయి ఎవరైనా చచ్చిపోతే ఎవరు బాధ్యత వహిస్తారండి? B1 B2 అని లిఫ్ట్లో నొక్కగానే సరిపోలేదు, ఇక్కడ B6 కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఇంక B6 తర్వాత ఏముండదు, B యమలోకం అని ఉంటుంది అక్కడ. BY అని యమలోకం. ఇంకా అక్కడికి వెళితే యముడి దగ్గరికి డైరెక్ట్గా పోతాం.